అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మళ్ళీ చేద్దాం. హలో హలో అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం అన్నయ్య. వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, దానికే గుండ్రా ఇలా ఉంది. ఏంటన్నయ్య అలా అంటారు? సరే అమ్మా, కానీ ఏంటి ఇలా కాల్ చేసావు? అమ్మాయి పెళ్లి కోసం మాట్లాడదామని చేశానన్నయ్య. నేను అలానే అనుకుంటున్నా, వాడు నాకంటే ముసలోడు తీరు కనిపిస్తున్నాడు. ఇంకేంటన్నయ్య విశేషాలు? ఇంకేం లేదమ్మా, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారుగా? బాగానే ఉన్నాం అన్నయ్య. ఎవరమ్మా? మీ మామయ్య గారమ్మా. మావయ్య, ఇది లేకి ఫోన్ మాట్లాడతా. మావయ్య, హలో, బాగున్నారా అమ్మా? బాగున్నాను మావయ్య. మీరు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నామ్మా. అవునా, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఆయనకే పనస పంటలో ఉన్నాడు. చెప్పో మావయ్య, ఎప్పుడు చూసినా అలాగే అంటారు. ఎక్కడున్నాడు బావా? ఆయనకి ఇవ్వు ఒకసారి ఫోను, నేను మాట్లాడతాను. పంపిస్తానమ్మా, చూద్దు కానీ తీరిగ్గా. ఏంటి, బాగా పంపించారా? ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? ఎక్కడి వరకు వచ్చాడు? వస్తున్నాడా ఇప్పుడు? పంపిస్తానమ్మా, పంపించండి, చూస్తాను. ఫోన్ చూడు. ఏంటి ఫోన్ చూడమంటున్నారు ఇంత స్పీడ్ గానా? ఫోటో కదమ్మా, ఫాస్ట్ గానే వస్తది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫోటో కదమ్మా, ఫాస్ట్ గానే వస్తది. ఏంటి మావయ్య ఎప్పుడు చూసినా చిపా? అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నాడు నా అత్త కొడుకా. ఎవరే ఈ అంకుల్స్? అవును, వీళ్ళేంటే యంగ్స్టర్స్ లా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు యంగ్స్టర్స్ ఏంటే, పైన బట్ట కింద పొట్ట, చూస్తే మన ఊళ్ళో సుబ్బారావు తాతలా లేరు? సుబ్బారావుతో పోల్స్తావేంటి? ఆయన ఎంత బాగుంటారు వీళ్ళకంటే. అవును. హలో లేడీస్, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏమనుకుంటున్నారు? ఆ మాట ఏంటి, ఆ మాట ఏంటి మీరు అసలు? ఇంత అందమైన అబ్బాయిని పట్టుకుని ఏంటి ఆ కామెంట్స్? అందమైన అబ్బాయి అంట. ఇక్కడ 101 జిల్లాల అందగాడు. అరే ఏంట్రా ఇది? మరి ఎవరే? హలో 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 హలో, ఇక్కడ ఈయన 101 అందగాడ. నైస్ నైస్ జోక్. ఓయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏంటి ఏయ్, ఏంటబ్బా మీరు మాట్లాడుతున్నారు? కొంచెం తగ్గుండండి, అర్థమవుతుందా? సరే కానీ గర్ల్స్, మరి ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఇంకెక్కడికి? శుభమా అని పెళ్లికి బయలుదేరాము. పిల్లుల్లా మీరు అడ్డం వచ్చారు. ఏయ్, అసలు ఇంకేంటి, ఉన్న మూడు ఉత్సాహం అన్ని పోయాయి. వద్దులే గానీ అందరం కలిసి వెళ్దాం రండి పెళ్లికి. మేము మేము అస్సలు రామ్. సరే అందరం కలిసి వెళ్దాం, ఏముంది, సరదాగా ఎంజాయ్ చేద్దాము. నో, మేము రాము. ఏ, ఎందుకు గొడవ పడతారు? మేము రాము, మీతో అస్సలు రాము. మీతో వస్తే మా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. పెద్ద మానేయి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రవి, ఆ, ఎందుకు వీళ్ళు రాను అంటుంటే మనం బతిమాడడం ఎందుకు? మా సుందర ముందర వీళ్ళు ఎంత కదా. ఎవరి సుందరి? నా స్వప్న సుందరి. మాకన్నా బాగుంటుందా? మీకన్నా బాగుంటుంది. అబ్బో, ఒరేయ్, ఏంట్రా నీ సౌందర్య లహరి ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఉందిరా. ఏంటి ఏంటి కలగంటున్నావా ఏంటి? సరే, చెప్పండి అబ్బా. మామూలుగా అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలగంటే బాగుంటేది, కానీ ఇక్కడ కూడానా? మర్చిపోయాను. ఏదిరా బాబుజీ ఇదే? అబ్బో మీ సౌందర్య రారీ. ఈ బావ ఎక్కడున్నాడు ఏంటో ఒకసారి కాల్ చేద్దాం. హలో సుందరి, హలో బావా, ఎక్కడున్నావు? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ పక్కనే ఉంటా. సరే కానీ బావా, ఎప్పుడొచ్చావు? వెళ్తే కదా, ఎప్పుడు నీ వెంటే ఉన్నాను నేను. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎప్పుడు వెళ్ళాను సుందరి? నిన్ను వదిలి ఎప్పుడు వెళ్ళాను నేను? సరే బావా, నేను బయట ముగ్గేసి వస్తాను, సరేనా? ఓకే రైట్. ఓకే బావా. రైట్. ఏంటే చిలక ముగ్గు వేసి చిలకలా ఎవరితో ఎగిరిపోదాం అనుకుంటున్నావు? అదేంటి బావా అలా మాట్లాడుతున్నా? మరేంటిది? ఏంటక్క, ఏమైంది? ఏం చెప్పమంటారే, మొన్నటికి మొన్న గులాబీ ముగ్గేస్తే ఈ గులాబీ ముగ్గేసి ఏ జిలేబీ గడిని ముగ్గులోకి దింపుదాం అనుకుంటున్నావే అని అంటున్నాడు.
అట్లుంటది మనతోని. నేను చిన్నప్పుడే చెప్పా ఆ దరిద్రుడు వద్దని. అయ్యో చెల్లి, అలా అనొద్దు. మనకి టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? ఒకవేళ పేపరు పాలేసేవాడు నచ్చకపోయినా వాడిని కూడా మనం తీసేయచ్చు. నచ్చినా నచ్చకపోయినా బావను మాత్రం నేను మార్చుకోలేను. ఇదొకటి ఎప్పుడు బావా బావా అని ఇట్లనే చేస్తూ ఉంటది. అవును పాపం. ఎప్పుడు బావ కోసం ఏడుస్తూనే ఉంటావా? బావకే ఏదో ఒక రోజు అర్థమవుతులే అక్క, బాధపడకు. నీ ప్రేమ తుడుచుకో అక్క. బావా, మగాడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి రవిని చూసి నేర్చుకో. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి ఎవరో తలుసుకున్నట్లున్నారు? వీడొకడు రమ్మన్నప్పుడు రాగానే ఇప్పుడు సరిగ్గా సమయానికి వస్తాడు. నిజంగా చూడు, ఈడు పెద్దోడైతే 20 రేపులు 10 కూలీలు, పసిపిల్లలైతే గొంతు కొరికి మరీ చంపా. ఏ పొద్దాకులు చిట్టపట్లాడుతూ ఉంటారు బావా మరదలు ఇద్దరు. తనుకొని చావండి. అవును సుందరి, నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? అదేంటి బాబా అలా అడుగుతున్నావు? మరి కనీసం నా పేరు మీద ఒక్క పచ్చబొట్టేనా ఉందా? బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. పచ్చబొట్టేంటి బావా? నా రక్తంలో ఉన్న ప్రతి చిన్న రక్తపు బొట్టు నీ పేరుతోనే నా హృదయంలో నిండిపోయింది. నిజమా? ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా? అవునా బావా, ఇంతకీ మన పెళ్ళెప్పుడు? అన్నయ్య, నువ్వైనా చెప్పని ఆయనకి. రవి, నా గురించి కొంచెం చెప్పరా కాస్త. ఏం చెప్పమంటారా అబ్బా? ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు. అబ్బో బా, ఈడిది చాలా పెద్ద కథమ్మా. రక్తంలో సంద్రం అంతా ఎరుపెక్కిన కథమ్మా ఈడిది. అమీర్పేటలో అమ్మాయిలతో తన్నించుకున్న కథమ్మా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అలా కాదురా, ఏదైనా ఎమోషనల్ గా చెప్పరా నా గురించి. ఏముందిరా నీ గురించి చెప్పడానికి? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అమ్మా, ఒకప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలో ఉండోళ్ళకి లైన్ వేసినోడు ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలోళ్ళకి లైన్ వేస్తానమ్మా ఈడు. ఇంతకీ ఏంట్రా, పెళ్లి చేసుకోవద్దంటావా ఏంటి? పెళ్లి చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నీకు తెలియదురా. ఎందుకు? మొన్నటిగా మొన్న టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడిచిందిరా భార్య. ఓ, అంతే. అరే, కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపిందిరా భార్య. ఎందుకురా ఆ కష్టాలు కొని తెచ్చుకుంటావు? ఏంటత్తా ఇలా వచ్చావు? ఏంటి విశేషం? ఏంటా, చిన్నప్పటి నుంచి నా కూతుర్ని చేసుకుంటానని చెప్పి ఎవరిమే? ఇంతకీ ఈ కామెడీ బద్ద ఎవరు? హలో, నీకు తెలుసా 1 year గా లవ్ చేస్తున్నారు. 1 side లవ్ తెలుసా? హలో హలో, అలాంటి ఆశలు ఏం పెట్టుకోకమ్మా. మొక్కై వంగంటే వానే వంగుతుందా ఏంటి? హా, నాకు మొక్కలు మాన్లు వంగితే అస్సలు నచ్చదు. ఏమయ్యా, నా కూతురికి ఏం తక్కువ నా జాబిల్కి? ఇది జాబిలి. జాబిల్లి, నువ్వు గండు బిల్లి. బావా, చెప్పవే, చెప్పు. అసలు నేనేంటో తెలుసా నీకు? నేను ఆధార్ కార్డ్ లాంటిదాన్ని బావా. అవునా? నీకు గుర్తింపు తీసుకొస్తా. ఓ, నేను ఏటీఎం లాంటిదాన్ని, ఓ, ఎంత దిగితే అంత ఇస్తా. అమ్మా, బావ లేకపోతే నేను అసలు ఉండలేనమ్మా. నేను పడవైతే ఆయన తెట్టు. ఇంకా నయం, వాడు కోడైతే నువ్వు గుడ్డల్లా. అమ్మా అమ్మా, బావ లేకపోతే నేను చచ్చిపోతాను. సుందరి, వాట్ హ్యాపెండ్? అబ్బో, ఇంగ్లీష్ కూడా వచ్చా ఆయనకి? ఒక ఇంగ్లీష్ ఏంది, ఇంగ్లీష్, హిందీ, జపనీస్ అన్ని వచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారో? ఓ, వాడు రైతులంతా అయ్యే చూసేది. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఒరే, ఏంట్రా ఇది? బావా, మీరు రాజంట, నేను రాణి. ఆడుకుందామా? సరే, ఓకే. సరే. ఇప్పుడు రాజా గారు ఏం చేస్తున్నారు? ఒసేయ్, వేయించేస్తున్నారు, ఉడికించేస్తున్నారు కాదే, రాజావారు విచ్చేస్తున్నారు అనాలి. ఏంటి రాజావారు మీ మాటలు? నేను ఇంత పెద్ద కోటకి రాణిని తెలుసా? రాణి అంటే కోటలో ఉండాలి, కానీ అంటే కోట అంత ఉండకూడదే. ఏంటి రాజావారు? చిపా. బాబా, నీకు ముందే చెప్తున్నాను, మన పెళ్ళైన తర్వాత మొదటి విడతలో 2 కాల్ పిల్లలు, 2, మళ్ళీ 2వ విడతలో 4. ఎప్పుడు చూసినా ఈ విడతల గురించి గోవేనా? ఈ ఉడత గురించి ఎప్పుడైనా ఆలోచించావా?
ఆ ఉడత గురించి తెలిసే మన ఊర్లో ఉన్న ఒక చెట్టు బెరడుని మీ కొరకు తీసుకొని వచ్చా. అవునా? దానిని మీరు వాసన చూచినచో మీలో చెదడం కలుగును. చూడు, ఆ చెట్టు బెరడు కాదు, ఆ చెట్టు మొత్తం తెచ్చి నా ముక్కులో పెట్టినా సరే నిన్ను చూస్తే మూడు ఉత్సాహం రానే రావు. ఈ సెకలే వద్దనేది. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్న అసలు నేను పెళ్లి చేసుకోను బావా. ఆ బాహుబలి సినిమాలో పెద్ద దున్నపోతో యుద్ధం చేస్తాడు చూడు, బొల్లాల దేవుడు రానా, నేను చేసుకుంటాను నేను పెళ్లి. నీతో యుద్ధం చేసి మళ్ళీ వాడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాడే? బావా నువ్వు ఆపిక. ఏం కుళ్ళుకుంటున్నావా? నువ్వు కూడా రా, ఖాళీగా ఉంటే. హే, ఇంతమంది మహారాణులుండగా ఆవిడే కావాలా మీకు? మీరు అల్లాంటి వాళ్ళు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మొహం పగిలిపోద్ది. మరి ఆవిడ సముద్రం లాంటిది, సముద్రం ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆహా, ఆవిడ సముద్రం అయితే మేమేంటో మరి. మీరు ఉప్పెన లాంటి వాళ్ళు. అయినా అప్పటి నుండి చూస్తున్నాను, నేను శ్రీదేవిలా ఉండడం నా తప్ప? నేను జయప్రదలా ఉండడం నా తప్ప? నేను జయసుధిలా ఉండడం నా తప్ప? బావా మరి నేను? ఇంట్లో అద్దం పెట్టకపోవడం నా తప్పు. బావా నాతో సరదాగా 20 కోట్లు పెట్టి సినిమా చేయొచ్చు కదా. 20 కోట్ల 20 కోట్లు పెట్టి సినిమా నేను దిల్లున్న రాదునా కాదు, నేను మామూలు రాదునే. బావా మరేమో నాకు కలొచ్చింది, మనకి 10 మంది పిల్లలు పుట్టినట్టు. బావా నాకైతే 17 మంది. నాకైతే 20 మంది. అమ్మా మహాతల్లులు, మీరు పిల్లకాయలు పొట్లకాయలు అంటున్నారు కానీ ఈయనకి పిల్లలు పుట్టించేంత సీన్ లేదు తెలుసా. బావా యువరాజ్ ఎప్పుడు వస్తారా అని అడుగుతున్నారు అందరూ. యువరాజు ఎందుకు, ఈ మహారాజు ఉండగా. వచ్చే సంక్రాంతికి పండంటి బిడ్డనివ్వాలమ్మా. రాడు యువరాజు. ఏంటి చిట్టి కన్నా అలిగేవా? చిపో బావా, ఏంటి కొత్త కొత్త ఆడోళ్ళతో మీ సరసాలు? నా పరిస్థితి రాజకీయ నాయకుల్లో అయిపోయింది. టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపించాలి, అలాగే టికెట్ రాని వాళ్ళని కూడా ఏంటి ఓదార్చాలి. ఏం చెప్పమంటావు? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? ఎంతమంది వచ్చినా నువ్వెప్పుడూ నా హృదయంలో పదిలంగా ఉంటావు సుందరి. తొక్కలో గుండె చిపా, నా బాధని ఆ దేవుడికి చెప్పుకుంటా, నీ ఏడుపేదో నువ్వేడు. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు.